20K నుంచి 70K వరకు ప్రతి బడ్జెట్లో మంచి కెమెరా మొబైల్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో. మీరు ఒకవేళ మొబైల్ ఫోటోగ్రఫీ లవర్స్ అయితే ఈ వీడియో పక్కా మీకోసమే. మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఏకే. మీ బడ్జెట్ ఒకవేళ కరెక్ట్గా 20K అయితే ఆ బడ్జెట్లో మీకు మంచి ఫోన్ అయితే ఉంది సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ M36 మొబైల్ తీసుకోండి. ఇందులో 50MP మెయిన్ కెమెరా విత్ OISని ప్రొవైడ్ చేశారు. 8MP అల్ట్రా వైడ్, 2MP మ్యాక్రో కెమెరా, 13MP సెల్ఫీ కెమెరాస్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో ప్రాసెసర్ కూడా 1380 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సూపర్ AMOLED డిస్ప్లే కూడా ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు మంచి కెమెరా మొబైల్ కావాలంటే అండర్ 20Kలో ఈ మొబైలే మీకు బెస్ట్ మొబైల్ అవుతుంది. అండ్ దీంతో మీరు 4K విత్ 30fps వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి. మీకు అండ్ ఇందులో ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి, ఎందుకంటే 50MP మెయిన్ కెమెరా విత్ OISతో ఇచ్చారు కాబట్టి మీకు నో షేక్ మోడ్ అయితే ఉంటుంది. మీరు ఈవెన్ కొంచెం మొబైల్ని షేక్ చేస్తూ ఫొటోస్ తీసినా కూడా ఈ మొబైల్లో మీకు మంచి ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది. అండ్ సామ్సంగ్ మొబైల్ కాబట్టి మీకు ఫొటోస్ అయితే చాలా బాగానే వస్తాయి. సామ్సంగ్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది కాబట్టి మీకు మంచి కెమెరా మొబైల్ అయితే అవుతుంది. ఇది అండర్ 20Kలో. అండ్ మీకు ప్రాసెసర్ కూడా మంచిదే ఇచ్చారు. 1380 ప్రాసెసర్ ఇచ్చారు ఎగ్జినోస్. అండ్ బ్యాటరీ కూడా బాగానే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. మీకు ఒకవేళ అండర్ 20Kలో కెమెరాస్ పరంగా అండ్ కొంచెం పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుండాలంటే ఈ మొబైల్ మీరు తీసుకోవచ్చు. ఈ మొబైల్ మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ బడ్జెట్ ఒకవేళ కరెక్ట్గా 25K అయితే నథింగ్ ఫోన్ 2 Pro తీసుకోండి. ఇది మీకు చాలా బాగుంటుంది కెమెరాస్ పరంగా. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ప్రొవైడ్ చేశారు. 50MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్, 16MP సెల్ఫీ కెమెరా. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 5000 mAh బ్యాటరీని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ మీకు అండర్ 25Kలో మంచి కెమెరా మొబైల్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్లో మీకు అసలు టెలిఫోటో లెన్స్ ఉండాలంటే 35K 40K పెట్టాల్సిన అయితే పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్లో. మొబైల్స్ రేట్ అయితే చాలా పెరిగిపోయాయి. బట్ ఈ మొబైల్లో మీకు అండర్ 25Kలోనే టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 50 MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. సో దీనివల్ల మీరు 3xలో 2xలో ఆప్టికల్ జూమ్ చేసి మరి మీరు ఫొటోస్ అయితే జూమ్ చేసి తీయచ్చు. మీకు చాలా మంచి ఆప్టిమైజేషన్ ఉంటుంది అండ్ మంచి క్లారిటీలో మీకు అయితే ఫొటోస్ వస్తాయి. నెక్స్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 30K అయితే ఆల్ టైమ్ బెస్ట్ కెమెరా మొబైల్ అయితే ఉంది అక్కడ ఆ ప్రైస్లో. అది నా ఫేవరెట్ మొబైల్ కూడా. Vivo T4 Pro తీసేసుకోండి. ఇది మీకు మంచి కెమెరా మొబైల్ ఆ బడ్జెట్లో. ఇందులో మెయిన్ కెమెరా 50MP సోనీ సెన్సార్ విత్ OISని అయితే ప్రొవైడ్ చేశారు. 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 2MP డెప్త్ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరా. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. 68 and 69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇందులో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ బడ్జెట్లో ఇది మీకు ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. అండ్ మీకు వివో ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుంటుంది మీకు ఫొటోస్ పరంగా అండ్ వీడియోస్ పరంగా. ఈ మొబైల్ మీకు కెమెరాస్ అండ్ వీడియోస్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు ఇందులో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి మీరు జూమ్ చేసి మరి ఫొటోస్ తీయచ్చు 2x and 3xలో. మీకు ఆప్టిమైజేషన్ అయితే బాగుంటుంది వివోస్ కాబట్టి. అండ్ ఇదే బడ్జెట్లో మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. మీకు ఒకవేళ వివో ఫోన్ నచ్చదు అనుకుంటే నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3A Pro తీసుకోండి. ఇది కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. ఇందులో 50MP మెయిన్ కెమెరా ప్రొవైడ్ చేశారు. 50MP 3x పెరిస్కోప్ ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్, 50MP సెల్ఫీ కెమెరా. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. నథింగ్ ఫోన్ కాబట్టి మీకు ఫోటో ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ మీకు ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్ 7 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు మల్టీ టాస్కింగ్లో కానీ అండ్ మీరు చిన్న గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మీకు ఎలాంటి ల్యాగ్స్ అయితే ఉండవు. మీకు ఒకవేళ వివో ఫోన్ నచ్చదు అనుకుంటే మీరు అప్పుడు దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇందులో కూడా మీకు మంచి ఫొటోస్ వస్తాయి. నెక్స్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 40K అయితే ఇక్కడ మీకు మంచి మొబైల్ అయితే ఉంది OnePlus నుంచి. OnePlus 13R తీసుకోండి. ఇది మీకు చాలా మంచి మొబైల్ అవుతుంది ఆ బడ్జెట్లో. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP 2x టెలిఫోటో కెమెరాని ప్రొవైడ్ చేశారు. 8MP అల్ట్రా వైడ్, 16MP సెల్ఫీ కెమెరా. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 6000 mAh బిగ్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ బడ్జెట్లో ఇది మీకు మంచి కెమెరా మొబైల్ అవుతుంది వేరే మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఇందులో మీకు 50MP 2x పెరిస్కోప్ కెమెరాని ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు 2x or 3xలో మీరు మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. మీకు ఫోటో ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఈవెన్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు ఈ మొబైల్లో.
సో ఈ మొబైల్ మీకు ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు, మంచి కెమెరా మొబైల్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 50K అయితే ఇక్కడ నా ఫేవరెట్ మొబైల్ అయితే ఉంది సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ S25 FE తీసేసుకోండి. ఇది మీకు చాలా మంచి మొబైల్ కెమెరాస్ పరంగా. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా వైడ్, 12MP సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. 4900 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. Exynos 2400 ప్రాసెసర్ ఉంటుంది. 6.7 inch ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED 2x డిస్ప్లే అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్లో మీకు 8MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి కాబట్టి మీరు మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. సామ్సంగ్ మొబైల్ అంటేనే ఇమేజ్ క్వాలిటీ కానీ ఇమేజ్ ఆప్టిమైజేషన్ కానీ చాలా బాగుంటుంది మీరు ఫొటోస్ తీసుకున్నప్పుడు. సో ఈ మొబైల్ మీకు మంచి మొబైల్ అయితే అవుతుంది అండర్ 50Kలో మీకు కెమెరాస్ పరంగా చూస్తుంటే. అండ్ మీరు దీంతో 4K విత్ 120 APSలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీకు వీడియోస్ పరంగా ఈ మొబైల్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో OSతో వస్తుంది కాబట్టి ఈ మొబైల్ మీకు షేక్ కూడా అవ్వదు మీరు వీడియోస్ తీస్తున్నప్పుడు కానీ ఫొటోస్ తీస్తున్నప్పుడు కానీ. సో ఈ మొబైల్ మీకు అండర్ 50Kలో మంచి కెమెరా మొబైల్ అయితే అవుతుంది. మీకు ఒకవేళ అండర్ 50Kలో సామ్సంగ్ నుంచి మొబైల్ నచ్చకపోతే ఇదే బడ్జెట్లో మీకు ఇంకో ఆప్షన్ అయితే ఉంది. నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3 తీసేసుకోండి. ఇది కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది కెమెరాస్ కోసం అండర్ 50Kలో. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 5MP అల్ట్రా వైడ్, 50MP సెల్ఫీ కెమెరా. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఇందులో ప్రొవైడ్ చేశారు. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది. 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. 6.67 inch AMOLED డిస్ప్లేని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ కూడా మీకు ఒక మంచి కెమెరా మొబైల్ అయితే అవుతుంది నథింగ్ నుంచి. మీకు ఒకవేళ సామ్సంగ్ మొబైల్ నచ్చదనుకుంటే ఈ ఆప్షన్ మీరు తీసేసుకోవచ్చు. ఈ మొబైల్లో కూడా మీకు మంచి ఫొటోస్ అయితే వస్తాయి. 50MP టెలిఫోటో లెన్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు ఫొటోస్ పరంగా కానీ ఫొటోస్ ఆప్టిమైజేషన్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి మీరు గేమ్స్ ఆడినా కూడా మీరు ఎంత హెవీ మల్టీ టాస్కింగ్ చేసినా కూడా ఈ మొబైల్ మీకు అస్సలు ల్యాగ్ అవ్వదు. పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ మొబైల్ మీకు చాలా బాగుంటుంది. సో అండర్ 50Kలో ఇది కూడా ఒక మంచి కెమెరా మొబైల్ అయితే అవుతుంది మీకు. ఇదంతా కాదు బ్రో, నేను 15K నుంచి 20K వరకు ఎక్స్ట్రా పెట్టగలను. 70Kలో నాకు మంచి ఆండ్రాయిడ్లో మంచి కెమెరా ఫోన్ ఉందా అంటే మీకు మంచి ఆప్షన్ అయితే ఉంది అక్కడ. ఆండ్రాయిడ్లోనే బెస్ట్ కెమెరా మొబైల్ అది. వివో నుంచి వివో X200T తీసేసుకోండి. ఇది మీకు చాలా మంచి మొబైల్ ఆ బడ్జెట్లో. ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50MP 3x పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి, 50MP అల్ట్రా వైడ్ ఉంటుంది, 32MP సెల్ఫీ కెమెరా. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్లస్ ప్రాసెసర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్. 6200 mAh ఆఫ్ బిగ్ బ్యాటరీ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు విత్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ మొబైల్ మీకు అండర్ 70Kలో వచ్చే అన్ని మొబైల్స్ కంటే చాలా మంచి మొబైల్. ఎందుకంటే ఇది జైస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి మీకు మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అండ్ మంచి వీడియోస్ కూడా తీసుకోవచ్చు. వివో మొబైల్స్ అంటేనే మనకు కెమెరాస్ పరంగా చాలా బాగుంటాయి అండ్ ఇందులో మీకు జైస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి ఈ మొబైల్ మీకు చాలా మంచి ఫొటోస్ అయితే తీస్తుంది అండ్ చాలా మంచి వీడియోస్ కూడా తీస్తుంది. మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K విత్ 60 fpsలో అల్ట్రా స్టెబిలైజేషన్ లెవెల్లో మీరైతే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండర్ 70Kలో ఇది అసలు బెస్ట్ ఆల్ టైమ్ బెస్ట్ కెమెరా మొబైల్ అయితే అవుతుంది అండర్ 70Kలో. ఇందులో మీకే మొబైల్ నచ్చిందో కింద కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఆకాష్ టెక్ మిత్ర ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.